సార్ ఇందులో నాజర్ గారి క్యారెక్టర్‌కి శోభన్ బాబు గారిని అడిగారు. బ్లాంక్ చెక్ కూడా ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదన్నారు. అది ఏంటి? ఎలా సార్ అది? అది శోభన్ బాబు గారు అంతకుముందు మాతో ముగ్గురు మిత్రులు సినిమాలు తీశారు. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది ఇది. తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన సినిమాలు యాక్ట్ చేయడం మానేశారు. ఇక చాలు నాకు వేసిన రోజులు హీరోలే వేస్తాను తప్ప ఇంకోటి వేయను అన్నట్టుగా ఆయన మానేశారు. ఈ సబ్జెక్టు కథ చెప్పిన తర్వాత నాజర్ గారు వేసిన క్యారెక్టరు శోభన్ బాబు గారు అయితే బాగుంటుంది అని చెప్పి మాకు ఆలోచన వచ్చింది. డైరెక్టర్ గారిని కూడా అడిగితే ఇంకేముండే ఆయన వేస్తే ఇంకా అంతకంటే కావాల్సిందేంటి అన్నారు. సరే నేను డైరెక్ట్గా అడగటానికి మొహమాటపడి మా మేకప్ మ్యాన్ రాముని పిలిచి, రాముని వెళ్ళి అడుగు. అప్పటికి మేము మెడ్రాస్ వచ్చి హైదరాబాద్ వచ్చాం, ఆయన ఇంకా అక్కడ మెడ్రాస్లోనే ఉన్నారు. ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించాను. రెమ్యూనరేషన్ ఆయన ఎంత అనుకుంటే అంత రాసుకోమన్నాడు. రెమ్యూనరేషన్ ఎంత అని అడగట్లేదు, దాని గురించి పేరవట్లేదు. బట్ ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే అంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లాగా ఉన్నా కూడా సినిమాకి చాలా వాల్యూ పెరుగుద్ది, కథకు చాలా ఇంపార్టెన్స్ పెరుగుద్ది, ఆ క్యారెక్టర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పి అనుకొని పంపిస్తే ఆయన ఫోన్ చేసి, సారీ మురళీమోహన్ గారు ఏమనుకోవద్దు, నేను శోభన్ బాబు అని ఎవరైనా గుర్తు తెచ్చుకోగానే నేను హీరోగా ఉన్నప్పుడు ఎలా అందంగా ఎలా టిప్ టాప్గా డ్రెస్సులు వేసుకొని ఎలా చేశానో అలాగే నన్ను గుర్తుంచుకోవాలి తప్ప ఒక తండ్రిగానో తాతగానో లేకపోతే ఒక రోగిష్టిగానో అట్లాంటి క్యారెక్టర్ నేను చేయదలుచుకోలేదు, ఏమనుకోవద్దు. ఇది క్యారెక్టర్ మంచి సినిమా అయ్యి ఉంటుంది, మంచి లేకపోతే మీరు తీరు డెఫినెట్గా మంచి క్యారెక్టర్ కూడా అయ్యి ఉంటుంది, లేకపోతే నన్ను అడగరు, కానీ ఏమనుకోవద్దు నేను చేయలేను అని చెప్పి అన్నారు ఆయన. మురళీమోహన్ గారు, సార్ అతడు తెలుగు సినిమాకి ఒక కొత్త మార్కెట్ని, ఓవర్సీస్ మార్కెట్ని ఓపెన్ చేసింది. అంతకుముందు వరకు ఆ మార్కెట్ పెద్దగా లేదు, ఉందో లేదో కూడా తెలియదు మాకైతే. కానీ అతడి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అంటే తెలుగులో మిక్స్డ్ రిపోర్ట్ ఉన్న ఓవర్సీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడు. దాంతోపాటు అతడు మీకు మా టీవీలో అంటే ఎక్కువ సార్లు ప్లే అయిన ఒక సినిమాగా కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అంటే ఆ టైంలో ఈ సినిమా యొక్క క్యాలిబర్ని కరెక్ట్గా గేజ్ చేయలేకపోయాము అనేది ఏమైనా ఉందా ప్రమోషన్స్ విషయంలో కానీ? ఏమైనా ప్రమోషన్ విషయంలో అట్లాంటిది ఏమీ లేదు కానండి, ప్రజల్లో ఆ ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా టెక్నికల్గా ఇంత బాగుంటుంది అనేది. ఇది మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో ఒక సినిమాలాగా చూశారు. ఇందాక రమేష్ గారితో దగ్గర మాట్లాడేటప్పుడు కూడా సినిమా ఎండింగ్ తెలుసుగా, క్లైమాక్స్ అనేప్పటికీ మనకు బ్రహ్మాండంగా ఫైట్లు గీట్లు అవన్నీ ఉండిపోయి మొత్తం హీరోయిన్లు అందరూ గెలుచుకోవటం ఒక ఇదిలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఫైట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరికి అన్నారే తప్ప మళ్ళీ మిగిలిన రావటం అది లేకుండా అంటే ఒక కొత్త రకంగా తీశారు.